హాయ్ అండి. ఈరోజైతే మన ఏటీ మోడ్లో క్యారెట్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాం. మీకైతే చూపిస్తాను పదండి. చూడండి, ఇదైతే క్యారెట్ మొక్క. ఇదైతే హార్వెస్టింగ్ స్టేజ్కి అయితే వచ్చింది అనుకుంటున్నాను. లోపల దుంప చూసి చూడాలి, ఇంకా దీన్ని ఉంచాలా లేదంటే తీసేయడమా లేదని. చూడండి, ఆకు పట్టుకునేసరికి వచ్చేసింది. పిచ్చి క్యారెట్, చిన్న క్యారెట్. సరే, ఇదైతే తీద్దాం. వావ్, ఇదైతే ఇదిగోండి, ఇది అయితే మన క్యారెట్ కూడా తీద్దాం. వావ్, అసలు నేను పండిస్తున్న క్యారెట్లు బీట్రూట్లు తీస్తుంటే ఇప్పుడైతే బీట్రూట్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాం. మీరైతే చూసేయండి. ఇదిగోండి, ఇదైతే మన బీట్రూట్ చూడండి ఎంత పెద్దగా వచ్చింది. వావ్, కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇదండి, న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన కూరగాయలు తినాలన్నా అదృష్టం ఉండాలండి. అయితే ముల్లంగిని అయితే తెద్దాం. మా పొట్టిద అయితే కూరగాయలు అయితే ఏరేస్తుంది. అదిగోండి చూపిస్తుంది. చిన్నప్పుడు నేనైతే క్యారెట్ బీట్రూట్ చూసి మురిసిపోయేదాన్ని. ఇవి ఎక్కడ పండిస్తున్నారో ఏంటో, అంటే పల్లెటూరులో అయితే అస్సలు తెలియదు కదా క్యారెట్ అని బీట్రూట్ అని. చాలా అంటే కొంచెం వింతగా చూసాను అనమాట. అమ్మో, క్యారెట్ బీట్రూట్ అని. అవి నేనే ఇప్పుడు పండిస్తుంటే అసలు ఆసమ్, అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అసలు న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన కూరగాయలు తినడానికి కూడా అదృష్టం ఉండాలండి. నాకు తెలిసి చాలామంది న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన కూరగాయలు కొనుక్కొని తింటున్నారు అనుకుంటారు, కానీ ఎవరికి తెలుసండి, వాళ్ళు మీకోసం ప్రత్యేకంగా నీట్గా న్యాచురల్గా చేస్తారా. ఎవరిని నమ్మకుండా నీ కూరగాయలు నువ్వే పండించుకుంటే ఏ బాధ ఉండదు. మొన్న వేసిన క్యారెట్ సీడ్స్ చూడండి ఎలా గ్రో అవుతున్నాయో. ఇది కరెక్ట్గా వేసి 1 వీక్ అవుతుంది. 1 వీక్ ఆర్ 8 days. క్యారెట్ సీడ్స్ అయితే మళ్ళీ రీలేసోయింగ్గా పెట్టాను. అంటే ఇది అన్నీ హార్వెస్ట్ అయ్యేలోపు మళ్ళీ అవి గ్రో అయిపోయి మళ్ళీ వచ్చేస్తాయి. అప్పటికి అవి అందుతాయని మళ్ళీ వేశాను. ఇలానే చేసుకోవాలి. రీలో సోయింగ్ అంటే నేనైతే ఒక వీడియో అయితే పెడతాను, దాన్ని అయితే చూడండి. క్యాబేజ్ అయితే నేను ఫస్ట్ టైం వేసాను, చాలా బాగా గ్రో అవుతున్నాయి. రోజు వాటిని చూసి మురిసిపోతున్నాను నేనైతే. ఈరోజు హార్వెస్ట్ చేసిన కూరగాయలు అయితే ఇవి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.